హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. నేను ఇప్పుడు శృంగేరిలో ఉన్నాను. శృంగేరిలో శారదాంబ అమ్మవారి టెంపుల్ ఇది. ఇది కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి నగరంలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ శృంగేరిని శృంగగిరి అని కూడా అంటారు. ఈ శృంగేరిని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారు. ఈ ఆలయంలో శారదాంబ అమ్మవారు గంధపు చెక్క రూపంలో ఉంటారు, నిలబడి ఉన్న రూపంలో. ఈ ఆలయం విజయనగర రాజుల ఆధీనంలో ఉండేది. తర్వాత 14వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి అమ్మవారికి బంగారు విగ్రహం చేయించారు. ఈ శృంగేరి ప్రాంతంలో ఋష్యశృంగుడు తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది. ఆదిశంకరాచార్యులు అద్వైత మతాన్ని వ్యాప్తి చేశాడని మనకందరికీ తెలుసు కదా. అలా ఆయన అన్ని ప్రదేశాలను పర్యటిస్తూ ఉన్నప్పుడు శృంగేరి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. మిట్ట మధ్యాహ్న సమయంలో కప్ప ప్రసవిస్తూ ఉంటే నాగుపాము పడగ విప్పి నీడను కల్పిస్తూ ఉంది. సహజంగా నాగుపాము కప్ప జాతి వైరం కలిగినటువంటివి కదా. అయినప్పటికీ అవి అంత స్నేహంగా ఉండడం పట్ల ఈ స్థల పవిత్రతను ఆయన గుర్తించారు. అందువల్లే ఆయన తాను స్థాపించాలనుకున్న పీఠాలలో మొదటి పీఠాన్ని శృంగేరిలోనే స్థాపించాడు. దీన్నే శృంగేరి పీఠం అంటారు. ఇదే శారదాంబ అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఆలయం. బయట నుంచి కొద్ది దూరం మాత్రమే చూపించగలం. లోపల ఉన్నటువంటి అమ్మవారిని చూపించడానికి వీలు కాదు. లోపల ఫోటోలు వీడియోలు నిషిద్ధం. అందువల్ల అమ్మవారు ఎలా ఉంటారో ఈ ఫోటోల ద్వారా చూపిస్తున్నాను, చూడండి. చదువుల తల్లి సరస్వతీదేవి. సరస్వతీదేవినే శారదాంబ అని కూడా అంటారు కదా. ఇక్కడ ఎంతోమంది తమ పిల్లలకి విద్యాభ్యాసం కూడా చేయిస్తూ ఉంటారు. ఈ శారదాంబ ఆలయ ప్రాంగణంలోనే వేద పాఠశాల ఉంది. అలాగే పురాతన గ్రంథాలయం, ఆదిశంకరాచార్యుల మందిరం కూడా ఉంది. ఈ శృంగేరి పీఠానికి ఇప్పుడు 37వ గురువు కొనసాగుతున్నారు. మొదటి గురువేమో ఆదిశంకరాచార్యుల శిష్యుడైనటువంటి సురేశ్వరాచార్యులు. 36వ గురువు భారతీ తీర్థ మహాస్వామి వారు. 37వ గురువు విధుశేఖర భారతి మహాతీర్థ స్వామివారు. అమ్మవారు వివిధ అలంకరణలో ఎంత అందంగా ఉన్నారు కదా. చదువుల తల్లి సరస్వతీదేవి. మాకు అమ్మవారి దర్శనం అయిపోయింది. మేమిక్కడ దీపాలు వెలిగిస్తున్నాము. మా అమ్మ అక్క వాళ్ళు ఇద్దరు. ఇది కార్తీక మాసం కాబట్టి ఏ గుడికి వెళ్ళినా దాదాపు దీపాలు వెలిగిస్తున్నాము. ఈ ఆలయం తుంగా నది ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయంలోనే శ్రీ విద్యాశంకర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ శృంగేరి హోరనాడుకి 84 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే బెంగళూరు నుంచి అయితే దాదాపు 325 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదే విద్యాశంకర స్వామి వారి ఆలయం. శారదాంబ అమ్మవారి ఆలయానికి ఒక 10-20 అడుగుల దూరంలో ఉంటుంది ఇది శివునికి అంకితం చేయబడ్డటువంటి ఆలయం. హోయసల రాజులు నిర్మించిన ఆలయ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయ నిర్మాణం లంబకోణ సమాంతర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఆలయ గోడల మీద పురాణ ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలు ఇక్కడ కనిపిస్తున్నాయి, చూడండి. ఇలా లంబకోణ ఆకారంలో నిర్మించబడ్డప్పటికీ మొత్తం మీద ఈ ఆలయం చూస్తే వృత్తాకారంలో కనిపిస్తుంది. ఈ ఆలయం లోపలికి 4 వైపుల నుంచి ప్రవేశించవచ్చు. గర్భగుడి అయితే చతురస్రాకార సూత్రంపై నిర్మింపబడి ఉంటుంది. గర్భగుడిలో ఉన్న శివుడు శివలింగ రూపంలో దర్శనమిస్తాడు. శివలింగానికి దక్షిణం వైపున బ్రహ్మ సరస్వతి, పశ్చిమ వైపున విష్ణు లక్ష్మి, ఉత్తరం వైపున శివపార్వతులు దర్శనమిస్తారు. ఈ విద్యాశంకర ఆలయం శివుడికి అంకితం చేయబడింది. అలాగే శారదాంబ ఆలయం సరస్వతీదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉంటుంది. అందువల్లే ఇక్కడ ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది. ఈ దేవాలయం తుంగా నది ఒడ్డున ఉంది. ఇప్పుడు సూర్యోదయం అవుతుంది, చూడండి.
మంచు మబ్బుల్లో నుంచి సూర్యుడు కనిపిస్తున్నాడు. ఉదయాన్నే కావడం వల్ల ఇక్కడ ప్రకృతి మంచుతో కూడి చాలా బాగుంది. మా అక్క వాళ్ళు, అమ్మ అందరూ కూడా సూర్య నమస్కారం చేసుకుంటున్నారు. చాలా చల్లగా ఉంది వాతావరణం. చలి పెడుతోంది. ఏ టెంపుల్ అయినా ఉదయాన చేరుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మేము నిలబడి ఉన్న దగ్గర నుంచి చుట్టూ ఒక రౌండ్ చూపిస్తున్నాను. అది ప్రధాన గోపురం. ఇక్కడ యజ్ఞ హోమం, ఆదిశంకరాచార్యుల మందిరం ఉన్నాయి. తర్వాత చూపిస్తాను, చూడండి సూర్యోదయాన్ని. చాలా పురాతనమైన ఆలయం, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ శృంగేరి త్రేతాయుగం నాటి యొక్క చరిత్రను కూడా సంబంధించి ఉంది. ఈ శృంగేరి ఉన్నటువంటి ప్రదేశం పశ్చిమ కనుమలలో ఉంటుంది. కొండ ప్రాంతం కాబట్టి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మీకు తుంగా నదిని చూపిస్తున్నాను. ఈ విద్యాశంకర ఆలయం నుంచి పడమరగా ఒక 10-20 అడుగులు వేస్తే ఇక్కడ దిగడానికి మనకు మెట్లు కనిపిస్తాయి. వీడియోలో చూస్తుంటేనే మంచుతో కూడినటువంటి ఉదయం ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది. ఇదే తుంగా నది. ఇది హోరనాడు వద్ద భద్ర అనే నదితో కలుస్తుంది. అక్కడి నుంచి దీన్ని తుంగభద్ర నది అంటారు. ఈ నదిలో ఈ గుడి ఉన్నటువంటి ప్రదేశంలో చేపలు బాగా ఉంటాయి. వాటికి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆహారాన్ని పెడుతూ ఉంటారు. ఈ మెట్ల మధ్యలోనే శివలింగం ఉంది. అందరూ కూడా ఈ నది యొక్క నీటిని తీసుకొచ్చి శివునికి అభిషేకిస్తున్నారు. మంచుతో కూడినటువంటి ఈ ప్రకృతిని చూస్తూ ఉంటే చాలా బాగుంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. చూడండి, నా ముఖంలో కూడా ఎంత తాజాదనం ఉందో, ఫ్రెష్గా కనిపిస్తోంది. ఇక్కడ కనిపించే బ్రిడ్జ్ ఈ నదిని దాటడానికి ఉపయోగపడేటటువంటి బ్రిడ్జ్. నది లోపలికి వెళ్లకుండా ఇక్కడ గ్రిల్స్తో ఒక ఏర్పాటు చేశారు చూడండి. ఆ లోపల మాత్రమే మనము నీళ్ళలోకి దిగచ్చు, దాన్ని దాటి ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు నేను వెళ్తున్నాను కిందకి, ఆ నీటి దగ్గరికి. మా అమ్మ, అక్క వాళ్ళు నీటిని తీసుకొస్తున్నారు బాటిల్స్లో శివలింగానికి అభిషేకం చేయడానికి. ఇప్పుడు నేను కూడా ఒక బాటిల్ తీసుకొని తుంగా నది యొక్క నీటిని నింపుకుంటున్నాను. చూడండి, ఎంత పుణ్యప్రదమో కదా ఈ ప్రదేశం. ఈ నది నీటితో శివలింగానికి అభిషేకం చేయడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు లభించడం ఎంతో అదృష్టమని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ శివలింగం, ఈ పక్కన నందీశ్వరులు అందరూ కూడా ఈ నది యొక్క నీటితో అభిషేకిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా నందీశ్వరులు, శివలింగం, ఈ పక్కన నాగప్రతిమలు ఇలా ఉన్నాయి. ఇక్కడే దీపాలు వెలిగిస్తున్నారు, కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. ఈ కార్తీక మాసంలో ఏ శివక్షేత్రానికి వెళ్ళినప్పటికీ మనము దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా. గుడి లోపల వెలిగించాము, మళ్ళీ ఇక్కడ కూడా వెలిగించాము. కానీ ఇక్కడ దీపాలు వెలిగించే వీడియో తీయలేకపోయాను. ఈ వీడియోలో లొకేషన్ చూస్తుంటే ఎంతో బాగుంది కదా. ఇంతవరకు నేను దర్శించిన ఆలయాలలో ఇదే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మేము చేరుకున్న సమయం అలాంటిది, ఇక్కడున్న ప్రకృతి అలాంటిది. అదే కారణం కావచ్చు. మా అక్క వాళ్ళు మళ్ళీ అభిషేకం చేస్తున్నారు ఈ నదీ జలంతో. ఇప్పుడు చూడండి, నీళ్ళల్లో చేపలు కనిపిస్తాయి, పైకి లోపలికి ఎగురుతూ ఉన్నాయి. చూడండి, చూస్తుంటేనే ఎంతో ముచ్చటగా ఉంది. ఆహారం వేస్తూ ఉంటే అవి అలా వచ్చి అందుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అవి అటు ఇటు కదులుతూ, ఎగురుతూ, దూకుతూ ఉన్నాయి. ఉదయాన్నే కావడం వల్ల వాతావరణం కొంచెం మబ్బుగా ఉండడం వల్ల క్లియర్గా కనిపించడం లేదు. మధ్యాహ్న సమయంలో అయితే సూర్యకిరణాలు ప్రవేశించి నీరు బాగా తేటగా కనిపిస్తుంది. అప్పుడైతే చేపలు చాలా క్లియర్గా కనిపిస్తాయేమో. ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ చేపల రంగు, వాటి డిజైను కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తోంది నాకు. ఇన్ని చేపలు ఇక్కడ ఒక్కసారిగా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ నీటిలో కనిపించే తెల్లనిది ఏంటంటే ఆహారం, దాన్ని తినడానికి అవి ముందుకొస్తున్నాయి. ఎంత చక్కని చేపలో ఇవి. ఇంకా మేము బయలుదేరేస్తున్నాము ఇక్కడి నుంచి.
నాకేమో రావాలని అనిపించకపోయినా ఇంకా తప్పదు కదా. నాకంటే ముందు ఎవరో వస్తుంటే కాసేపు ఆగాను వీడియో క్లియర్గా తీయడానికి. నా టూర్లో నాకు బాగా నచ్చిన ప్రదేశం ఇది. మళ్ళీ ఒకసారి శారద అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాను. ఈ పక్కనున్నది చంద్రశేఖర భారతి వారి సభాభవనము. ఇక్కడ సమావేశాలు అలాంటివి జరుగుతాయేమో. ఈ పీఠానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా ఇక్కడ జరుగుతూ ఉండొచ్చు. పీఠాధిపతుల సమావేశాలు లాంటివి. ఈ పక్కనే ఏదో కనిపిస్తూ ఉంది. ఇది జగద్గురువు అయినటువంటి నృసింహస్వామి యాగ మంటపం. ఇక్కడ యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటారు వేద సంప్రదాయ పద్ధతిలో. చూస్తుంటేనే ఈ పీఠం యొక్క గొప్పదనం తెలుస్తుంది. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించే మండపం. పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి చూస్తే మళ్ళీ విద్యాశంకర ఆలయం, శారదాంబ అమ్మవారి ఆలయం, ఇదేమో రాజగోపురం. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆదిశంకరాచార్యుల మందిరానికి వెళ్దాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళబోతున్నాము. చూపిస్తాను రండి. ఇక్కడ కనిపించేదే ఆదిశంకరాచార్యుల ఆలయం. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో చూడాలి. ఇక్కడ చూడదగ్గవి చాలానే ఉన్నాయి. అయితే మాకు సమయం ఉన్నంత వరకు చూస్తున్నాము. ఆలయం ముందర చెట్లు చాలా బాగున్నాయి. ఇదే ఆదిశంకరాచార్యుల వారి సన్నిధి. మీరు కూడా చూడండి. ఈ ఆలయంలోనే పక్కన ఉన్న శివుని యొక్క విగ్రహం చూడండి, బంగారు రంగులో వెలిగిపోతూ ఉంది. ఇప్పుడైతే సూర్యుడు బాగా పైకొచ్చాడు కాబట్టి సూర్యుని యొక్క వెలుతురులో విగ్రహం బాగా వెలుగొందుతూ కనిపిస్తోంది. బంగారు విగ్రహం ఎంత బాగుందో కదా. అన్ని వైపుల నుంచి చూస్తూ నమస్కరించుకుంటున్నాను. శివుణ్ణి లింగ రూపంలో కన్నా విగ్రహ రూపంలోనే చూడడానికి చాలా బాగుంటాడు కదా. లింగ రూపంలో నిరాకార రూపం అయితే విగ్రహ రూపంలో సాకార రూపం. సాకార రూపమే మానవులకు నచ్చుతుంది. ఎందుకంటే భగవంతుణ్ణి నిరాకార రూపంలో చూడడానికి చాలా జ్ఞానం కావాలి. అది అందరికీ ఉండదు కదా. మళ్ళీ ఒకసారి ఆలయ ప్రధాన రాజగోపురాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇంకా మేము బయలుదేరేస్తున్నాము ఇక్కడి నుంచి. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.